ఈ యొక్క తల్లికి వందనం నిధులు అనేటివి మనకు జూలై 7వ తారీఖున విడుదలవబోతున్నాయి. దయచేసి పూర్తి వీడియో చూసి ఈ యొక్క వివరాలు క్లారిటీగా తెలుసుకుంటారని భావిస్తున్నాను. మన ఛానల్లో ఇంక నుంచి ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్‌ని నిజాయితీతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. తల్లికి వందనం నిధులు ఈరోజు విడుదలయ్యాయా లేదా? ఎప్పుడు విడుదలవుతాయి? దీనికి అర్హత ఏంటనేది ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తల్లికి వందనంకు సంబంధించిన నిధులనేది మనకు ఈరోజు విడుదల కాలేదండి. దానికి సంబంధించిన జీవో మాత్రమే ఈరోజు విడుదల చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వారందరికీ ఈ యొక్క తల్లికి వందనంకి రేషన్ కార్డు కలిగి ఉంటారో ఎలిజిబుల్గా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇవాల్టి నుంచి సేకరించబోతున్నారు. ఈ నెల అంటే జూన్ 30వ తారీఖున దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు గ్రామ సచివాలయాల్లో మనకు డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఆ యొక్క జాబితాని మనకు నోటీస్ బోర్డు రూపంలో అతికించి మీ జాబితా మీ పేరు ఉందా లేదా అనేది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. 1వ తరగతి నుంచి ఈ సంవత్సరం ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళను కూడా ఈ యొక్క పథకంలోకి అర్హులుగా చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం జూన్ 12న ఇవాళ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు. గవర్నమెంట్ నుంచి ఏ పథకమైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలకి మేలు చేకూరుస్తాయో ఆ యొక్క వివరాలని మన ఛానల్ ద్వారా ఇంకా తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజైతే తల్లికి వందనం నిధులు అనేది విడుదల కాలేదు. దానికి సంబంధించిన జీవో మాత్రమే విడుదలైంది. ఈ యొక్క డీటెయిల్స్ అనేటివి ఈ తల్లికి వందనం ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తున్నారు. ఈ డబ్బులు పడినాడికి తల్లికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. పూర్తి చేసుకున్న తర్వాత మనకు ఆ అర్హతకి సంబంధించిన వెహికల్ కారు ఉండకుండా అమ్మ ఒడికి సంబంధించి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండిందో దాన్ని పరిగణనగా తీసుకొని ఈ యొక్క తల్లికి వందనం నిధులకు కూడా అర్హతను అదే జోడించడం జరిగింది. ఎవరైతే తల్లి లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి తండ్రి అకౌంట్లో లేదా సంరక్షకుడి అకౌంట్లో ఈ యొక్క నిధులను జమ చేయాలని తెలియజేయడం జరిగింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే జూలై 7న ఈ యొక్క పథకం యొక్క నిధులు అనేటివి విడుదల కాబోతున్నాయి. అది మనకు అందరూ ఇవాళ జీవో రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ నుంచే ఈ యొక్క నిధులు జమ అవుతాయని అందరూ భ్రమపడుతున్నారు. కాదండి, మనకు జూలై 7వ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం నిధులు అనేది జమ అవుతున్నాయి.